10వ తరగతి ఫలితాలు రాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. కొందరికి పండగలా ఉంటే మరికొందరికి అది ఒక పీడకలలా అనిపిస్తుంది. ముఖ్యంగా మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు ఇక నా పని అయిపోయింది, నా జీవితం వ్యర్థమని తీవ్రమైన నిరాశలో మునిగిపోతూ ఉంటారు. కానీ నిజంగా ఒక కాగితం ముక్క మీ జీవితాన్ని, మీ టాలెంట్ని నిర్ణయించగలదా? ఈ 5 నిమిషాలు మీ ఆలోచన విధానాన్ని మార్చేయబోతున్నాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్కూల్ ఇచ్చే ర్యాంకులు మీ మెమరీ పవర్ని పరీక్షించవచ్చు, కానీ మీ లైఫ్ స్కిల్స్ని కాదు. ప్రపంచాన్ని శాసించిన ఎంతో మంది మేధావులు స్కూల్ రోజుల్లో యావరేజ్ స్టూడెంట్లే. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు, కానీ ఈరోజు ఆయన పాఠాన్ని కోట్లాది మంది చదువుతూ ఉంటారు. 1000 సార్లు విఫలమైన ఎడిసన్ బల్బు కనిపెట్టలేదా? మార్కులు తక్కువగా వచ్చాయంటే అర్థం మీకు ఆ సబ్జెక్టులో పట్టు లేదని మాత్రమే. అంతేకాని మీకు అసలు తెలివితేటలు లేవని కాదు. ప్రతి బిడ్డలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది ఆటలు కావచ్చు, సంగీతం కావచ్చు, బిజినెస్ ఐడియా కావచ్చు, లేదా కోడింగ్ కావచ్చు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక విషయం గమనించాలి. పక్కింటి వారితో పోల్చి మీ పిల్లలను తక్కువ చేయకండి. 10/10 జీపీఏ వచ్చిన వారందరూ జీవితంలో సక్సెస్ కాలేదు. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారందరూ ఓడిపోలేదు. మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలకు కావలసింది మీ చిత్కారం కాదు, మీ భరోసా. నువ్వు ప్రయత్నించావు, పర్వాలేదు, నీకు మేమున్నామని మీరు చెప్పే ఒక్క మాట వారిలో 1000 ఏనుగుల బలాన్ని నింపుతుంది. మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమనే విధంగా వారికి మద్దతుగా నిలవాలి. ఎస్ఎస్సిలో మార్కులు తక్కువ వస్తే దారులు మూసుకుపోవు. ఇంటర్మీడియట్ కాకపోతే డిప్లొమా ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఐఐటీ ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి మళ్ళీ నిలబడొచ్చు. ఓటమి అంటే అక్కడితో ఆగిపోవడం కాదు, మరోసారి కొత్తగా ప్రయత్నించడానికి దొరికిన అవకాశం. జీవితం అనేది ఒక మ్యారథాన్ రేసు. ఇక్కడ ఎవరు ముందు స్టార్ట్ అయ్యారన్నది కాదు, ఎవరు చివరి వరకు నిలబడ్డారనేదే ఇక్కడ ముఖ్యం. విద్యార్థులారా, మార్కులు మీ గమ్యాన్ని నిర్ణయించవు. మీ కష్టపడే తత్వమే మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఒక రిజల్ట్ షీట్ మీ కలను ఆపకూడదు. తలెత్తుకొని నిలబడండి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీరు దేనికైనా సిద్ధం. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చిందని భావిస్తున్నాం. మీ స్నేహితులకు, తల్లిదండ్రులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.